కరెక్ట్గా 4కి రూమ్లో కూర్చున్నాం మా రూమ్లో. అప్పుడు పెద్ద ట్విస్ట్. అలా బుక్ మై షో ఓపెన్ చేసా, తెలుగు షో 7:30 AM. అయిపోయా. ఆ పాయింట్ ఆఫ్ టైంలో డబ్బులు డెప్త్లో ఉన్నాం, ఎమోషనల్గా డెప్త్లో ఉన్నాం, మెంటల్గా బ్రోకెన్ మా పరిస్థితి. 100% బ్లాక్ బస్టర్, 1000 కోట్లు పక్కా. అండ్ కలెక్షన్ గురించి మాకు తెలియదు కానీ సినిమా వెళ్ళి బ్లాక్ బస్టర్. नहीं गोवा मुझे नहीं अपने पापा को पता। అరే మీరు మరీ హైప్ లాస్ట్లో బీజిఎం రావాలన్నా, అది రాలేదు. విక్రమ్ BGM. అసలు ఏంటి అసలు హైపుల ఫీలింగ్ ఏంటి? ట్రైలర్ కావాలని ఏమి లేనట్టు కట్ చేశారు, ఏదో ఉంది దాచారు అన్నట్టు. ఐ కీప్ దిస్ ఇన్ యూట్యూబ్. వాట్ ఈ 2 బ్యాట్లు కూలి దానికి గెలిచింది, కానీ కూలి కొట్టింది. ఇక్కడ ఉన్నప్పుడే చెప్పాలి నేను. ఓకే అంటే ప్రతి స్ట్రీట్ లైట్ వచ్చినప్పుడు చెప్పు, కట్టేస్తాను అక్కడ అంతా నేను చెప్తా. ఈరోజు నేను ఉన్నాను ఇక్కడ, కనబడిపోతే లేనట్టు కాదు, నేను ఉన్నాను. ఈరోజు ఆగస్ట్. సరే చెప్పు ఈరోజు నీ టైప్ ఇది. ఈరోజు టైం లైన్, మా టైం లైన్ ఆగస్ట్ 13th. ఈరోజు ఆగస్ట్ 10th చీకటి అయింది. మరి చెప్పారా వినపడుతుంది. ఆగస్ట్ 10th మేము టికెట్స్ అయిపోతున్నాయి. ఫస్ట్ డే అప్పటికి షో 4:15కి 4:30కి ఫస్ట్ షో అదే ఉంది. అప్పటికి తమిళ్లోనే ఉంది. సరే అయిపోతున్నాయి, డేస్ దగ్గరికి వచ్చేస్తుంది అని కంగారు మీద రెడీ అని బుక్ చేసాం 4 టికెట్లు. తర్వాత అది సాయంత్రం బుక్ చేసాం. నెక్స్ట్ రోజు మార్నింగ్ కరెక్ట్గా 6కి ప్రణయ్ పరిగెట్టుకుని వచ్చి 7 AM షో తమిళ్లో పెట్టాడు రా అన్నాడు. అయ్యో మేము ఇన్ని రోజులు ఎంత కష్టపడి ఇప్పుడు తమిళ్లో తీసేసి మళ్ళీ ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళకపోతే బాగోదని 2 సెకండ్లు కూడా ఆలోచించలేదు. వెంటనే 4 టైలు తీస్తాం. ఇప్పుడు మా దగ్గర 7 AM షో 4 ఉన్నాయి, 4:30 PM షోలు 4 ఉన్నాయి. ఈవినింగ్ అమ్మేస్తామంటే నమ్మకంతో ఎవడోడు కొంటాడు, తమిళోడు వెళ్ళడా ఈవినింగ్ ఎవడోడు అని. తెలుగుకైనా తమిళ్లో అమ్మేద్దాం, హైప్ ఇచ్చేసి తెలుగు ఎవరు పెట్టరు కదా, తెలుగు పెట్టరని టాక్ అప్పటికి కదా అనేసి. అప్పుడు ఆ రోజు పడింది. పొద్దున్న నుంచి తెలుగు లేదు, అప్పటికి తెలుగు లేకపోయినా ఎవరు కొనట్లేదు. 4 టికెట్లు ఎలా చేయాలరా బాబు అని టెన్షన్లో పొద్దున్న నుంచి కొట్టుకుంటుండే. కరెక్ట్గా 4కి రూమ్లో కూర్చున్నాం మా రూమ్లో. అప్పుడు పెద్ద ట్విస్ట్. అలా బుక్ మై షో ఓపెన్ చేసా, తెలుగు షో 7:30 AM. అయిపోయా. ఆ పాయింట్ ఆఫ్ టైంలో మా సిచ్యువేషన్ ఏంటో మీ ఓవర్లకే వదిలేస్తున్నా. ఈ 4 వేస్ట్ అంటే ఇక్కడ 4 తీసాం, ఇక్కడ 4 తీసాం, తెలుగులో పెట్టాడు. ఇప్పుడు ఈ టికెట్లు ఎవరికి అమ్మాలి? సాయంత్రం కొన్నదేమో 460 రూపీస్కి, ఇప్పుడేమో 350. 7 AM షో 350. పొద్దున్న ఈవినింగ్ కొన్నది 460. పొద్దున 1400, మళ్ళీ రాత్రి 1700, 1900 అయింది. ఇంకా డబ్బులు డెప్త్లో ఉన్నాం, ఎమోషనల్గా డెప్త్లో ఉన్నాం, మెంటల్గా బ్రోకెన్ మా పరిస్థితి. 1 day బిఫోర్ కూలీ, రేపు పొద్దున్న ఫస్ట్ డే ఫస్ట్ షో 7 AMకి. అయితే ఈ మధ్యలో గ్యాంబ్లింగ్లు వేసుకుని మా క్లాస్లో మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ గర్ల్స్తో గ్యాంబ్లింగ్ వేసాం. ఇంకో సీట్ తీయాల్సి వచ్చింది, కానీ ప్రణయ్ గారు రానన్నాడు. ఫస్ట్ నుంచి కాలేజ్ ముందు నుంచి ఇంట్లో నుంచి ఫోన్ చేసుకుని కూలీ గురించి మాట్లాడుకున్నాం. అలాగే పిచ్చిలోనే తీసాం. ఆ పిచ్చిలోనే 4:30 PM తీసాం, 7 AM తీసాం. ఇప్పుడు మళ్ళీ రాకుండా నేను చూస్తే బాగోదని అనిపించి మళ్ళీ ప్రణయ్కి తీద్దామని ఫిక్స్ అయ్యాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో ట్విస్ట్. మారుతి సూర్య ఉన్నారు. అంటే మేము సెకండ్ టైం పొద్దున్న ప్రణయ్ నేను వెళ్ళి మళ్ళీ సెకండ్ టైం కూడా 4:30కి వెళ్ళిపోతాం. ఎందుకంటే వాళ్ళిద్దరు వెళ్తారు, ఇంకో చూడకపోతే బాగోదని మళ్ళీ వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఇంకోటి మళ్ళీ ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే ప్రస్తుతానికి మాకు పొద్దున్నే టింగ్ గుడ్ న్యూస్. ఇన్ని బ్యాడ్ న్యూస్ మధ్యలో గుడ్ న్యూస్ ఏంటంటే టింగ్ అని రిఫండ్ పడింది. 10,000 పడినాక బల్బుల్లో వెలిగాయి మా మొఖాల్లో. డబ్బులు ఇంటికి వెయ్యము, 10,000 డబ్బులు ఏం చేయాలి? సరేరా ఇప్పుడు అడుగుతున్నా,
300 ఇస్తా, 400 టికెట్ 300 ఇస్తే నేను టికెట్ తెస్తా అంటున్నాను. ఈడు ఒప్పుకున్నాడు, సూర్య కూడా ఒప్పుకున్నాడు. 4 టికెట్లు ఎలా ఏం చేయాలో తెలియని పరిస్థితుల నుంచి ఇప్పుడు మేము ప్రస్తుతానికి 8 టికెట్లు బుక్ చేసుకున్నాం. రేపు పొద్దున్న ఫస్ట్ డే కొత్త బలగా ఉంది. హైప్లో బతుకుతున్నా. తిన్న అక్కడ వెళ్ళాం, ఏమి తినలే, హైప్లో బతుకుతున్నాను నేను. మీ ఇష్టం ఇక చెప్పలేకపోతున్నారు. పొద్దున్న ఫుల్ ఎక్సైట్మెంట్. డబ్బులు పోయాయి, చాలా డబ్బులు పోయాయి. కానీ ఇప్పుడు టికెట్కి 700. మీరు ప్రైస్ హైకులు 400 అంటే 7 వస్తున్నారు. ఇప్పుడు టికెట్కి 700 2 సార్లు చూస్తున్నాం. అది ఇప్పుడు పరిస్థితి. ఫుల్ మొహాలు హ్యాపీగా ఉంది. అది ఎక్సైట్మెంట్. ఒకవేళ రేపు సినిమా కొత్త వాళ్ళు కూడా ఉండే ఓకే, మమ్మల్ని మించిన హ్యాపీయెస్ట్ పర్సన్స్ ఎవరు ఉండరు. మేము పిచ్చెక్కిపోతాం, మమ్మల్ని ఎవడ ఆపలేడు. ఇంకోటి నాకు తెలియదు, నేను చెప్పను, అలా జరగదు కూడా. ఎందుకంటే ముందు రోజు రికార్డ్ చేస్తున్నాం. 100% బ్లాక్ బస్టర్, 1000 కోట్లు పక్కా. అండ్ కలెక్షన్ గురించి మాకు తెలియదు, కానీ సినిమా వెళ్ళి బ్లాక్ బస్టర్. రజనీకాంత్ హైప్ స్వాగ్. ఈసా హైప్లోనే ఉన్నాడు. నేను హైప్ ఇస్తున్నాను. వీటిని కూడా అడగట్లేదు, వీటిని ప్రణయ్. So we'll ask Vihan, how's the hype? What's your expectations about the movie? The words was not coming from out of his mouth. You can see. Okay, no spoilers. Look. How's the hype and what's your expectation about the movie? We don't expect it. We go and watch Okay. Reactions. We have not entered the movie yet. After interval, you will see the spark inside their face. I bro, don't post it on YouTube. How's the hype? How's the hype? Come on. Yes, too much hype. Okay, let's go. मॉइस्चराइज करें और डेली हील करें। చాలా బాగుంది, సూపర్. ఇంకా చాలా ఉంది సెకండ్ హాఫ్ లో. ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా పెద్ద ట్రైలర్ లా ఉంది. ట్రైలర్ మొత్తం ఫస్ట్ హాఫ్ లోనే ఉంది. సెకండ్ హాఫ్ ఏ క్లిప్ తెలియదు అసలు. ఇప్పుడు ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు. ఎప్పుడు ఏంటి అర్థం కావట్లేదు. ఆడేంటి ఈడేంటి అలా చేస్తున్నాడు ఏంటి ఎలా అవుతుంది ఏంటి. ఫస్ట్ హాఫ్ బ్లాక్ బస్టర్. అసలు ఏమి సినిమాల గురించి తెలియనోడు ఏమనుకుంటున్నాడు. చెప్పరా సూపర్ అంతే చెప్పమని పెట్టారా. ఎలా ఉంది చెప్పరా. बेटा मेरे कंधे और पैर अब कमजोर हो गए, लगता है अभी से बुनी रिश्तों से जुड़ी ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అసలు రజనీకాంత్ సూపర్ యాక్షన్ మస్తుంది. 9 ఏళ్ళు పడ్డాయి. చిరాకు వస్తుంది ఫ్రెండ్స్. చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాను, ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా రావట్లేదు. కొడుతున్నాడు రైడ్. बाहर का खाना ना जाए घर में पकाना बिरयानी మొత్త దిగట్లే. లోకేష్ కనగరాజు ఎంత ఎమోషనల్ అనుకోలేదు. చాలా అంటే ఇక్కడ హిందీలో వేరే స్క్రిప్ట్ ఏమో అంటే అలా మరి అమెరికా ఇలా అదంతా అది తెలియదు మరి.
హిందీ వెర్షన్ కొంచెం వేరేగా మార్చి అలా చేశారు ఏమోరా, ఇది కాదేమో. మంది కూలీ వెళ్ళామా అరే మీరు మరీ హైప్ లాస్ట్ లో బీజిఎం రావాలన్నా, అది రాలేదు. విక్రమ్ BGM. అది రావాలి అసలు. లియో బీజిఎం అయినా రావాలి కదా. విక్రమ్ మాస్టర్ బీజిఎం వచ్చింది మధ్యలో. అది కాపీ కొట్టదు, అందరూ కాపీ కొట్టదు. అదే సాయంత్రం వెళ్ళాలా ఇప్పుడు? ఫస్ట్ హాఫ్ చూసా లేదు, చాలా బాగుంది సినిమా. షార్ట్స్ షార్ట్స్ బాగున్నాయి, బీజిఎం బాగుంది. కొంచెం స్టోరీ అటు ఇటు ఒకే దగ్గర ఉండి అటు వెళ్ళి కొంచెం లాజికల్గా అనిపించదు, కానీ షార్ట్స్ బ్యాక్ స్టోరీ మూవీ మేకింగ్ బాగుంది. ఇచ్చాడు. అది కొంచెం సెకండ్ హాఫ్లో ఒక హాఫ్ అన్ అవర్ లాజికల్గా అనిపించదు. ఆ ఒక్కటి లాజికల్గా అనిపించదు కొంచెం. రజనీకాంత్ సినిమా, రజనీకాంత్ ఎలివేషన్. మీకు జైలరే నచ్చిందంటే ఇది పక్కా నచ్చుతుంది. షార్ట్స్ మామూలుగా లేవు. జైలర్కి ఒక 2 లెవెల్ ఎక్కువ. లోకేష్ కనకరాజ్ కాదు ఇది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్, స్టోరీ డైరెక్షన్ అనిపించలేదు అన్న, మార్క్ కనబడలే. కానీ షార్ట్స్ సీజీ చాలా బాగా అంతా బాగుంది. అంత డబ్బులు అంతా వద్దులేండి, కానీ ఐ వెంట్ ఫర్ లోకేష్ కనకరాజ్. కేమ్ అవుట్ యాజ్ రజనీఫైడ్. సర్లేండి. four best people in the world. If I keep this in YouTube, what will they think? What are you talking? Let's start. Cringest guy. I agree. Cringest guy. Kashtajeevi for a reason. Hukum Chala merchandise. silent. Ah, yeah. Chala humble person. Biggest Anirudh fan came with so much motive. हमारे कॉलेज में उस समय क्या होता था, सब पीछे नहीं क्या, हाँ वालों हाँ। नहीं गए, हाँ. जैसे गाड़ी पे पीछे के टप्पर पे फिल्म लो। किधर भैया आपका कॉलेज? आपका कॉलेज नागपुर में। हाँ हाँ. अल्लू अर्जुन हवा सबके. ఫస్ట్ మన టికెట్స్ ఒకసారి సూర్య ఇస్ బిహైండ్ ద కెమెరా. కెమెరామెన్ సూర్య. కట్ చేసింది. అదే ఆల్రెడీ నిన్న ఇది చెప్పినట్టు ఈవినింగ్ 4 టికెట్స్, మొత్తానికి 3:30కి వెళ్దాం అనుకున్నాం, కానీ 4కి వెళ్ళాం. అక్కడ టికెట్స్ మొత్తానికి 3 అమ్మగలిగాం. ఇంకొక టికెట్ మిగిలింది. ఒక్క టికెట్ 7 రెండోసారి వెళ్ళాం. ట్రైలర్ వచ్చిన అది ఇప్పుడు ట్రైలర్ వచ్చింది కూలీ చూసాము, అంత లేదని అనిపించింది. అయినా సరే ఏంటి అసలు హైపుల ఫీలింగ్ ఏంటి? ట్రైలర్ కావాలని ఏమి లేనట్టు కట్ చేశారు, ఏదో ఉంది దాచారు అనేటట్టు. అసలు నమ్మలేదు. ట్రైలర్ బాగాలేదంటే ఏమనుకుంటా, సినిమా బాగాలేదని అనుకుంటా జనరల్గా, కానీ కాదు, కావాలనే లో స్టాండర్డ్ తగ్గించారు. ఆ లెవెల్ నమ్మకం ఉందన్నమాట. అలా అయిపోయాము. మళ్ళీ చూసినా చాలా బాగుంది. పరిస్థితి ఏంటంటే సినిమా చాలా హై ఎక్స్పెక్టేషన్స్, హైప్ 2 years నుంచి అంత రీచ్ అవ్వలేదు జెన్యున్గా. తర్వాత లోకేష్ జానర్ కాదు, కొంచెం ఎమోషనల్ ఏవేవో ట్రై చేసాడు. స్టోరీ లైన్స్ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ కన్ఫ్యూజింగ్గా, అది అది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. రజనీకాంత్ మాత్రం లుక్స్, రజనీకాంత్ నాగార్జున లుక్స్, వాల్ పేపర్ లుక్స్ అన్ని పిక్చర్ పర్ఫెక్ట్ లుక్స్. యాస్థెటిక్, క్లియర్ సినిమాటోగ్రఫీ, మంచి సినిమాటోగ్రఫీ, మంచి యాక్షన్ కొరియోగ్రఫీ, మంచి మ్యూజిక్, మంచి యాక్టర్స్, కానీ రైటింగ్ అన్ని కుదిర్చే ఎవరైతే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనే డైరెక్టర్ జాబ్ అనేది చేయలేకపోయాడు, సాటిస్ఫై చేయలేకపోయాడు. లోకేష్ నాకు తెలిసి వర్స్ట్ వర్క్ అనుకుంటున్నాను. వర్స్ట్ కాదు, లీస్ట్. లోకేష్ బండ్ల గణేష్ ఉంటాడు కదా, స్పాయిలర్స్ అన్నీ కదా, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాడు, గోల్డ్ స్మగ్లింగ్ అంటాడు, వాచ్లు అంటాడు,
మళ్ళీ ఏముంది కాదు ఫ్లాష్ బ్యాక్ సైమన్ అంటాడు, సైమన్ వాళ్ళ డాడీ నేనే చంపాను అంటాడు, అమెరికా అంటాడు, అమెరికన్ డాడీ డాడీ దగ్గరికి వెళ్తాడు. ఆడికి వచ్చు. బార్బల్ చెప్పినట్టు అన్ని ఒక విలన్ తెస్తే ఇది నాకు తెలుసు, వాళ్ళ డాడీ నాకు తెలుసు అన్నట్టు ఉంటది. జైలర్ లా ఉంటది నాకైతే. జైలర్ సేమ్ నాకైతే జైలర్ నచ్చింది. జైలర్ చాలా బాగుంది. జైలర్ మంచి హై ఫీల్ ఇచ్చింది. ఇందులో ఎమోషన్స్ అంత వరకు మెయిన్ పాయింట్ ఇక్కడ ఎవరు మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ శృతి హాసన్ రజనీకాంత్ కూతురు అనేది ఒక కైండ్ ఆఫ్ ట్విస్ట్ అన్నమాట. అది ఎవరు మాట్లాడుకోవట్లేదంటే అంత కూతురు కాకపోయినా సరే ఏముందిలే అన్నట్టే ఉంది. అది కాకుండా ఇంకో 2 ట్విస్ట్లు ఉన్నాయి. ఒకటి చెప్తాను, స్పాయిలర్ అలర్ట్. దయాల్ మన శోభిన్ ఉంటుంది, శోభిన్ ట్విస్ట్లు చాలా ఉంటాయి. మధ్యలో శోభిన్ ట్విస్ట్లు చాలా ఉంటాయి. సినిమా చూసుకోండి. శోభిన్ తాలూకు వాళ్ళు ఫస్ట్ ఈ సినిమా కనిపించేది రజనీకాంత్, సెకండ్ శోభిన్ అంతే. శృతి హాసన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా శృతి హాసన్ యాక్టింగ్ అంత రోల్ ఇస్తారు అనుకో, చాలా చేశారు. నాగార్జున చాలా బాగున్నాడు, చూడడానికి చాలా బాగున్నాడు, యూటిలైజ్ చేసుకోలేదు. రీసెంట్ టైమ్స్ లో ఎక్కడ అంత నాసాం రంగంలోనే ఉన్నాం కానీ చాలా చాలా బాగుంది. కింగ్ లా చూపించారు సినిమా అయితే. అది మామూలుగా ఇంత హైప్ మ్యాచ్ చేయలేకపోయాడు. మామూలు మనం కూడా ఆడియన్స్ కూడా ఇంత హైప్ ఇవ్వకూడదు మాక్సిమం ఏ సినిమాకి. మనం ఇక్కడ నేర్చుకున్నాం ఈ సినిమా హైప్ కూడా చాలా లైక్ 3 రోజుల నుంచి చాలా రకాల చాలా మా ఎక్స్పీరియన్సెస్ కూడా అప్ అండ్ డౌన్ అయ్యాయి. ఫస్ట్ డౌన్ వెళ్ళి లాస్ట్ అప్ లోనే ముగించాం. ఎందుకంటే తెలుగులో వెళ్ళారు చాలా మంది, కానీ తమిళ్లోనే సినిమా చూడాలి. తమిళ్లో చూస్తుంటే కూలీ అంటే తమిళ సినిమా. యాక్చువల్లీ లైక్ మామూలుగా వాటి వర్సెస్ కూలీ అంటారు, కానీ మాకైతే ఇక్కడ కూలీ తెలుగు వర్సెస్ తమిళ అయ్యిందన్నమాట. మొత్తానికి లైక్ తమిళ్ వన్ కూలీ తమిళే ఈ 2 బ్యాటిల్లో కూలీ దానికి గెలిచింది, కానీ కూలీ కొట్టింది. కూలీ కోర్ పాయింట్ లేదు. సైమన్ కింగ్ అంటారు, సైమన్ కూడేస్తాడు. తర్వాత దాహా కింగ్ అంటాడు, ఫేమస్ లేబర్ యూనియన్ ప్రెసిడెంట్. ఇవన్నీ స్పాయిలర్స్. నీకోసమే ఎదుగుతున్నా 30 ఏళ్ళ నుంచి, కానీ మీరు చనిపోయారు అన్నారు. ప్రపంచం మొత్తం ఎదిగాను, చెన్నైలో ఎదగలేదు. చెన్నైలో దేవా మెన్షన్ లో నిన్న ఇదే టైప్ బ్లాగ్ తీసాం. ఆ ఫేస్ నిజంగానే టికెట్ సేల్ అవ్వకపోయింటే ఇంకా దరిద్రంగా ఉండేది. టికెట్ సేల్ అయిపోయాయి. టికెట్ సేల్ అవ్వకపోతే మీరు రెండోసారి చూసి వచ్చిన ఫేసులు మీరు చూద్దాం. నెక్స్ట్ ఇలాంటి బ్లాగ్స్ మరి మంచి మూవీస్ ఇప్పటివరకు మాకు తెలిసి దారా తీసాం, ఇది తీసాం. బ్లాగ్స్ 2 సినిమాలు పోయాయి. నెక్స్ట్ ఓజీ సినిమా, నెక్స్ట్ ఓజీ చేస్తాం. ఓజీ ఎప్పుడో కరెక్ట్గా తెలియదు, కానీ ఓజీకి పక్క బ్లాగ్ చేస్తాం. సెంటిమెంట్ అయ్యింది తీస్తే పోతుందా ఏమో, అది ఫింగర్ ప్రాంక్ కాదు.